గత ప్రభుత్వంలో అమలైన రైతు బంధు పథకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయానికి యోగ్యత లేని బీడు భూములకు, రియల్ వెంచర్లకు, కొండలు గుట్టలకు కూడా రైతు బంధు ఇస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యిందనే విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి రైతు భరోసా పేరుతో నూతన విధి విధానాలను రూపొందించింది. ప్రస్తుతం అమలు కానున్న రైతు భరోసా పథకంలో కొన్ని భూములను మినహాయించింది ప్రభుత్వం. త్వరలో రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పథకం పరిధిలోకి రాని భూముల వివరాలను ఆయా గ్రామాల పంచాయతీ ఆఫీసుల ఎదుట ఉంచేందుకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యంగా లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది ప్రభుత్వం. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం అందిస్తామని స్పష్టం చేసింది. రైతు భరోసా పథకం కిందికి రాని భూముల్లో ముఖ్యంగా కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులు సూచనాప్రాయంగా ఇప్పటికే తెలిపారు. అలాంటి భూముల వివరాలను గ్రామాల వారీగా స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. దీంతో ఎలాంటి గందరగోళం లేకుండా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే చక్కదిద్దే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గ్రామాల వారీగా సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలను ఈ నెల 20 తర్వాత ఆయా పంచాయతీ ఆఫీసుల ముందు డిస్ప్లే చేయనున్నట్టు సమాచారం. దీంతో భూముల వివరాలు అందరికీ తెలుస్తాయని అధికారులు తెలుపుతున్నారు. భూముల వివరాల సేకరణ కోసం ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయి రిపోర్టులను సేకరిస్తున్నారు. ప్రతి గ్రామంలో సాగుకు ఉపయోగం లేని భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నారు. భూముల వివరాలను సేకరించే క్రమంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగవుతున్న భూముల సర్వే నెంబర్, అందులో కొండలు, గుట్టలు, రోడ్లు, పడవ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో అధికారులు సర్వే ఉంటుందని తెలుస్తుంది. ఈ వివరాలను హైదరాబాద్ శివార్లోని ఇక్రిసాట్ నుంచి తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యం లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్, సాగు యోగ్యం లేని వాటికి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతు బంధు అందించారు. వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ తరహా విధానానికి తెరతీస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు అమలులో జరిగిన నిధుల దుర్వినియోగంతో పోలిస్తే ప్రస్తుత రైతు భరోసా అమలుతో వేల కోట్ల ప్రజాధనం ఆదా కానుంది. ఫలితంగా ప్రభుత్వంపై, సామాన్య ప్రజలపై భారం తగ్గనుందని తెలుస్తుంది.